హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ నా స్క్రీన్ మీరు చూస్తున్న ట్రేడ్ వచ్చి ఈరోజు తీసుకున్న ట్రేడ్. అండ్ ఈ ట్రేడ్ 1:2 ఇచ్చింది. అండ్ ఈ ట్రేడ్ నేను ఫ్లిప్ చేస్తాను. సో అవన్నీ పక్కన పెడితే ఒక $1,000 వరకు ప్రాఫిట్ అనేది వచ్చింది. అండ్ ఈ ట్రేడ్కి రీజన్ చూసారు అంటే, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ప్రైస్ యాక్షన్, ఎస్ఎంసీ, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేంజెస్ కరెక్ట్ ఇలాంటివి ఏది తీసుకోవాలి. జస్ట్ నా ఇండికేటర్ ప్రకారం తీసుకున్నా. సో టార్గెట్ హిట్ అయింది. సో జస్ట్ చూడండి ఎలా టార్గెట్ హిట్ అవుతుందని. ఎస్, చూసారు కదా, అంత ఈజీగా టార్గెట్ హిట్ అయిందో. జస్ట్ ఎంట్రీ, ఎగ్జిట్ అయ్యి అంతే. అంత సింపుల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను ఎలాంటి ఎస్ఎంసీ కానీ ఐసిటీ కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎలాంటి అసలు మీరు ట్రేడ్ చేయాలంటే పర్టికులర్గా అవే నేర్చుకోవాలని లేదు. మార్కెట్లో మనకి ప్రాఫిట్స్ ఏది ఇస్తుందో అది సింపుల్ స్ట్రాటజీ, సింపుల్ ఇండికేటర్ అయినా కూడా దాన్ని ఫాలో అయిపోండి. నేను అదే ఫాలో అని చెప్పను. అది ఫాలో అయినారంటే ఇక్కడ మీరు ప్రాఫిట్ అనేది పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. అంతేగాని నాది చేస్తేనే మీరు ప్రాఫిట్ ఉండదని నేను చెప్తాను. నా ఇండికేటర్ యూస్ చేస్తే మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే నియర్లీ 4 years ఇది బ్యాక్ టెస్టింగే. నేను 1 year బ్యాక్ టెస్టింగ్, ఫార్వర్డ్ టెస్ట్ ఇదే 1.5 years పెడిపోయినాను. సో ఇంకా 3 years నా పడి లేసిన సో ఇవన్నీ చాలా ఉంటుంది. సో ఇక్కడ మీరు మెయిన్ చూసుకోవాల్సింది వచ్చి ట్రేడ్ చేయడానికి, ట్రేడ్ నేర్చుకోవడానికి డిఫరెన్స్ తెలుసుకోండి. ట్రేడ్ చేయడానికి మీరు బుల్షిట్స్ ఇవేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, అంతే. ఇదే మెయిన్ కాన్సెప్ట్. ఇది నేర్చుకున్నారంటే ఎంత ఈజీ అంటే అంత ఈజీ అయిపోతుంది ట్రేడింగ్. అసలు మీరు చాలా స్ట్రెస్ అయిపోతారు. అవి ఇవి ఎది నేర్చుకోవాలి, ఈ జోన్స్ మార్క్ చేయాలి, లిక్విడిటీ గ్రాబ్, అది ఇది అంటారు. ఇవన్నీ అవసరం. జస్ట్ వచ్చామా, ఒకవేళ నా ఇండికేటర్ అనుకోండి, సిగ్నల్ చూపిస్తుంది, ట్రేడ్ పెడతారు, అంతే. ఇవన్నీ మీరు చూసుకుంటారు, అంతే. ఇంకేమి అక్కడ వచ్చి మీరు లిక్విడిటీ చూడడం ఇదేముంది. జస్ట్ ఎంట్రీ అవుతారా, ఎస్ఎల్ టార్గెట్, అంతే. బంద్, అంతే. వెళ్ళిపోండి. డైలీ 1 trade, 2 trades చాలు. మంత్ మొత్తానికి మీరు 100% ప్లస్ ప్రాఫిట్లు ఉంటాయి. అది నా గ్యారంటీ. అది నా ఇండికేటర్. నాకు ఆ ధైర్యం. నా ఇండికేటర్ అంత బ్లైండ్గా నేను నా ఇండికేటర్ని ట్రస్ట్ చేస్తాను. ఎందుకంటే 1.5 year అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఎన్నో టెస్టర్స్ దీని మీద జరిపినా కాబట్టి ఇప్పుడు నేను ప్రాఫిట్లో ఉన్నా. అంత ధైర్యంగా మీ ముందు వచ్చి చెప్తున్నాను. సో అంత ఈజీగా ఉంటుంది. సో